దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని బిడ్డ ప్రతి ఒక్కరికి వందనాలు. మనం ఏదైనా ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు మనకి సమాధానము ఇచ్చారు అంటే మన మాటలు వాళ్ళు విన్నట్టు. మన మాటలు వాళ్ళకి వినబడలేదనుకోండి, మన మాటలు వాళ్ళు అసలు వినేలేదనుకోండి, వాళ్ళు ఏ విధంగానే మనకి సమాధానం చెప్పరు. అదేవిధంగా దేవుడు మనకి సమాధానం ఇస్తున్నారు, దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నారు అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నారు, మన ప్రార్థన అంగీకరిస్తున్నారని అర్థము. కాబట్టి దేవుడు నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు విడుదలిస్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్తున్నారంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 20వ కీర్తన మొదటి వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్. ఎప్పుడండి దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నారు? ఆపత్కాలమందు. మనము కష్టంలో ఉన్నామనుకోండి, నష్టంలో, కన్నీటిలో, దుఃఖంలో, అనారోగ్యంలో, చాలా నిందల అవమానాల్లో, మనము భరించలేనంత మానసిక ఒత్తిడిలో ఉండి మనం ఎవరికైనా కష్టము చెప్పుకున్నప్పుడు వాళ్ళు మన కష్టాన్ని బట్టి మనల్ని చాలా చిన్న చూపు చూస్తారు. ఇంకా మన పరిస్థితి మారదేమో, మనం ఇంకా ఆ పరిస్థితిలోనే ఉండిపోతామేమో, ఆ కష్టంలోనే ఉండిపోతామేమో, ఆ శ్రమల్లో శోధనలో ఉండిపోతామేమో, ఆపత్కాలంలోనే మనం ఉండిపోతామేమో అని మనల్ని ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారు. అంతేకాకుండా మన బాధ చెప్పుకున్నప్పుడు వాళ్ళు మనల్ని హేళనగా చూస్తారు, మనల్ని అపహాసిస్తారు. అయితే ఆపత్కాలమందు మనము దేవునికి మొర్రపెట్టామనుకోండి, అయ్యా ఈ కష్టంలో నుంచి నన్ను లేవనెత్తు తండ్రి, నేను ఈ మాటలు పడలేకపోతున్నానయ్యా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను తండ్రి అని మనం ఎప్పుడైతే ఆపత్కాలంలో దేవునికి మొర్ర పెడతామో దేవుడు అంటున్నారు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నీకు విడుదలిస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. అంటే కష్టంలో మన బాధని ఎవ్వరు వినకపోయినప్పటికీ, మనల్ని ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ, మన కన్నీరు లేదా మన హృదయంలో ఉన్న బాధ ఎవరికి అర్థం కాకపోయినప్పటికీ, ఆపత్కాలంలో ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతామో ఆయన మన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన మనకి ఉత్తరం ఇస్తారు. ఏ విధంగా దేవుడు జవాబిస్తున్నారంటే ఆయన కార్యము ద్వారా. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటామో చిన్నపిల్లలు ఏ విషయంలో ఏడుస్తూ ఉన్నారో అది వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ఏడుపు ఆపేస్తారండి. అది వాళ్ళు అడిగింది తప్ప మనం ఎన్ని ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏడుపు ఆపరు. కానీ వాళ్ళు ఏది అడుగుతూ ఉన్నారో, వాళ్ళకి ఏది కావాలో అది మనం ఇవ్వగానే వాళ్ళు వెంటనే ఆ ఏడుపు ఎలా అయితే ఆపేస్తారో, వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చినప్పుడు, అలానే మనము ఆపత్కాలంలో మొర్రపెట్టినప్పుడు దేవుడు మనము దేని కొరకు మొర్రపెడుతున్నామో అది దేవుడు ఇచ్చి, అంటే ఆ కార్యము దేవుడు మన జీవితంలో జరిగించి మనకి ఉత్తరం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆపత్కాలంలో మన ప్రార్థన ఆలకించి అంగీకరిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకొని ప్రేయర్ లేఖివ ఉంచండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాలను నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. ఎవరిని బిడ్డకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక.
మూయబడిన ప్రతి గర్భం యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డల ఘనమైన వివాహములు జరుగును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రతిని పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.